నమస్కారం సార్. నమస్కారం. ఈరోజు ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పైన చాలా మంది అరెస్ట్ అవుతున్నారని వార్తలు వస్తుంది. ఎంతవరకు కరెక్ట్? వీళ్ళని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే ఎలాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది అంటారు? వీళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారండి. ఎందుకంటే ఈ మధ్య అనేక మంది కూడా ఈ యొక్క ధనార్జన వరకు ఈ బెట్టింగ్ యాప్స్ అనేటువంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. తద్వారా వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కడుతున్నారు, కార్లు కొంటున్నారు, వాళ్ళు బాగా డబ్బు సంపాదించుకుంటున్నారు తప్ప ఈ బెట్టింగ్ యాప్స్ లో నిజంగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా డబ్బులు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం తీసుకొచ్చింది. ఎవరైనా సరే అడ్వర్టైజ్మెంట్ నటించే వాళ్ళు కూడా దానికి బాధ్యత వహించాలి అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక ప్రముఖ హీరో గారు ఈ యొక్క కూల్ డ్రింక్ తాగడం ద్వారా బలం వచ్చిందని చెప్పేసి హెలికాప్టర్ నుంచి కింద దూకడం, ఇటువంటి రకరకాలైనటువంటి చర్యలు చేస్తుంటారు. వాస్తవానికి అవన్నీ పాసిబుల్ కాదు, కానీ ఆ విధంగా మోసం రకమైనటువంటి కూడా చూపిస్తుంటారు. ఇంకా ఆయన సబ్మిట్ రుద్దుకొని దీనివల్లే నేను చాలా వైట్కి వచ్చానంటాడు. ఇదంతా పాసిబుల్ కాదు వాస్తవానికి. అవన్నీ మామూలు ఒక రకమైన నష్టం అయితే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది మహా నష్టం ఇది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల వాళ్ళు చాలా మోసం చేశారు, చాలా అసత్యాలు ప్రచారం చేయడం జరిగింది. కేవలం చాలా కొంచెం అమౌంట్ పెట్టండి మీకు లక్షాధికారులు అవుతారు, కోటీశ్వరులు అవుతారు అని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బైకులు కూడా చూపించి మేము వీటి ద్వారా కొన్నామని కొన్ని అబద్ధ ప్రచారాలు చేశారు. వీటి వల్ల కూడా ఎంతో మంది సామాన్యులు కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ కూడా వెళ్ళి అందులో బెట్టింగ్లు పెట్టి చాలా నష్టపోవడం జరిగింది. చట్ట ప్రకారం ఇవన్నీ కూడా విరుద్ధం. అటువంటి విరుద్ధమైనటువంటి వాళ్ళు వీళ్ళు బహిరంగంగా కూడా వీళ్ళు ప్రచారం చేయడం ఇంకా పెద్ద నేరము. దీని మీద కూడా ఈ యొక్క సజ్జనార్ గారు ప్రత్యేకంగా ఇన్వాల్వ్ అయ్యారు. సజ్జనార్ గారు ప్రస్తుతం ఆర్టీసీకి ఎండీగా ఉన్నారు, కంప్లీట్ గా వేరే డిపార్ట్మెంట్ లో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి ఇనిషియేటివ్ కూడా తీసుకుని ఈ విషయం మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 11 మంది మీద ఈ యొక్క పంచగొట్ట కేసు నమోదు చేశామని అంటున్నారు. అందులో శ్యామల గారు కూడా ఉన్నారు. ఆమె కూడా ఖచ్చితంగా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. విచిత్రం ఏంటంటే శ్యామల గారు మరియు మరొక ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి గానీ, ఇమ్రాన్ గానీ వీళ్ళందరూ కూడా కొంతమంది ఏంటంటే బయటకు వచ్చేసి మేము సారీ అండి, సారీ చెప్తున్నాము, మమ్మల్ని వదిలేసేయండి అని చెప్తున్నారు. సారీ చెప్పేసి వదిలేస్తారా? ఇటువంటి కూడా నేరాలు చేసి సారీ చెప్తే వదిలేసే పని అయితే ఇంక అందరూ కూడా బయటే ఉంటారు. ఇంకా అసలు చట్టానికి అర్థం లేకుండా అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళంతా అరెస్ట్ అవ్వాలి. చట్టపరంగా కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇంకొకసారి ఎవరు కూడా ఈ విధంగా ఇటువంటి అసత్య ప్రచారాలు చేయకుండా కూడా తగిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే దానికి చట్టం కూడా మార్చాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న చట్ట ప్రకారం వాళ్ళకి పెద్ద శిక్ష పడే అవకాశం లేదని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళు వెంటనే ఒక కొన్ని రోజుల్లోనే బెయిల్ తీసుకొని బయటకు వచ్చేస్తారు. వాళ్ళకి పెద్ద శిక్ష పడుతుందని కూడా ఎవరు అనుకోవట్లేదు. అంటే నిన్న సజ్జనార్ గారు కూడా అన్నారు 1000కి పైగా యువకులు చనిపోయారు, చాలా మంది జీవితాలు ఖరాబ్ అయిపోయినాయి అని అంటున్నారు. నిజమే అంటారా? అవునండి, ఒక రకంగా అది నిజమేనండి. అది ఎందుకంటే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ ద్వారా నష్టపోయి నిజంగా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా కేసులు పెట్టట్లా. మీరు గమనించాల్సిన విషయం ఇది. ఎందుకంటే కేసులు పెట్టే వాళ్ళందరూ బయట పర్సన్స్ పెడుతున్నారు. ఈ యొక్క బయట వీళ్ళు ఇట్లా నష్టపోయారు అని అనుకొని వాళ్ళు ఐడెంటిఫై చేసి పెడుతున్నారు. ప్లస్ ఇది తప్ప నిజంగా నష్టపోయిన వాళ్ళు ఎవరు కూడా కేసు పెట్టట్లేదు. చాలా గమనించాల్సిన విషయం. ఏదేమైనా దీని వెనక ఒక బలమైనటువంటి మాఫియా ఉంది. ఈవెన్ ఇక్కడ అన్వేష అనేటువంటి ఆయన కూడా దీని మీద ప్రత్యేక కాన్సన్ట్రేట్ చేసి ఇందులో ఉన్న లోపాలు కూడా బయట తెస్తే ఆయన మీద కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ ఆయన ఉన్నటువంటి లోపాలను చూపించి ఆయన మీద అటాక్ చేసేందుకు కూడా రంగం సిద్ధమైంది. ఈ విధంగా ఈ పెద్ద మాఫియా ఉంది కాబట్టి వెంటనే కూడా గవర్నమెంట్ దీని మీద రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి ఈ యొక్క యాప్లను కూడా నిరోధించాలి. ఈ యొక్క యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్ని కూడా నిరోధించి వాళ్ళకి కఠిన శిక్షలు పడే విధంగా చేస్తేనే ఈ యొక్క యాప్స్ అనేటువంటి నిరోధం అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే, మొత్తానికైతే యువకులకి ఏం చెప్తారు, ఈ ఫాలోవర్స్కి ఏం చెప్తారు? యువలకు ఖచ్చితంగా చెప్తామండి, మీరు ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది ఎంటర్టైన్మెంట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ మాటకు పూర్తిగా ఎవరు నమ్మకండి. ఎందుకంటే వీటి ద్వారా నిజంగా అంత డబ్బు సంపాదించమని అయితే ఇక ఎవరు కూడా ఇక ఉద్యోగాలు ఎవరు చేసుకోరు, వ్యాపారాలు ఎవరు చేసుకోరు, అందరూ కూడా హ్యాపీగా పోయి బెట్టింగ్ యాప్స్ లో ఉంటారు. అసలు బెట్టింగ్ అనేటువంటిదే చట్టబద్ధంగా విరుద్ధము. ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఇది ప్రస్తుతం కూడా ఈ క్రికెట్ బెట్టింగ్ కానీ ఇతర బెట్టింగ్స్ కానీ ఏదైనా సరే బెట్టింగ్స్ కానీ కొన్ని రకాల ఆటలు కూడా చట్ట ప్రకారం విరుద్ధము. వీటిలో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు లైఫ్ పాడు చేసుకోకండి. ఎందుకంటే మీరు ఎట్లా నష్టపోయిన తర్వాత మీరు కేసు పెట్టలేరు. మీరు ఆల్రెడీ నష్టపోతారు, నష్టపోయినా కూడా కేసు పెట్టలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఇది గమనించి ఇప్పటికైనా సజ్జనార్ గారు మీ పట్ల ఎంతో పాజిటివ్ గా ఉండి మీకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా సజ్జనార్ గారికి సపోర్ట్ గా వచ్చి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ నిర్మూలనకి ఈ ప్రమోటర్స్ మీద తగిన శిక్ష పడే విధంగా కృషి చేస్తారని కూడా భావిస్తున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.